ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ని తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, కేరళంలో 10 రోజుల సస్పెన్స్ కి ఈ రోజు అంటే కాసేపటి క్రితమే 12 గంటలకు ఎండ్ కార్డు వేసింది అధిష్టానం. అంటే వీడి సతీషన్ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపడానికి రీజన్స్ ఏంటి? అంటే కేసీ వేణుగోపాల్ అనుకున్నారు, మరోవైపు రమేష్ చెన్నితల. అంటే ఈ ముగ్గురు రేసులో ఉన్నా కానీ వీడి సతీషన్ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపడానికి రీజన్స్ ఏంటి కళ్యాణ్? సుమా, ఖచ్చితంగా వీడి సతీషన్ వైపు మొగ్గు చూపేందుకు కేరళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, అక్కడ ప్రజల లేకుంటే కాంగ్రెస్ కార్యకర్తల మద్దతు కానీ, జనంలో ఉన్న ఇమేజ్ కానీ, ఇది వీడి సతీష్ వైపు మొగ్గు చూపేందుకు కారణమైంది. అయితే దీనికంటే ముఖ్యంగా మీరు చెప్పినట్టు 10 రోజుల పాటు ఒక హైడ్రామా సాగింది. కేరళ ముఖ్యమంత్రి ఎవరవుతారు అనే ఒక హైడ్రామా పెద్ద ఎత్తున జరిగింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 4న వచ్చినాయి. అందులో 3 రాష్ట్రాల్లో అస్సాం కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, పుదుచ్చేరి కానీ 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కైవసం చేసుకుంది, ఈజీగా గెలిచింది. కాబట్టి ఆ 3 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా క్లియర్ చేసేసింది బీజేపీ. విత్ ఇన్ ద షార్ట్ టైంలో క్లియర్ అయిపోయాయి. ఇక కొంచెం మనకు తెలుసు తమిళనాడులో హంగు పరిస్థితులు వచ్చాయి. విజయ్, అక్కడ సినీ హీరో విజయ్ పెట్టిన టీవీకే పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. దాంతో అక్కడ కొద్ది రోజులు సస్పెన్స్ కొనసాగినప్పటికీ ఆ బల నిరూపణ కోసమే ఆ సమయం తీసుకున్నారు, కానీ అక్కడ వేరే ఇబ్బంది ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఒకే ఒక సీటు, అంటే ఒకే ఒక రాష్ట్రం కేరళ. ఆ కేరళలో ముఖ్యమంత్రిని ప్రకటించేందుకు దాదాపు 10 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడానికి వెనుక ముందు ఆలోచించింది, చర్చలు చేసింది. చివరికి ఈరోజు వీడి సతీషన్ వైపు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది, మొగ్గు చూపింది. దీనికి కేవలం కేరళంలో ఉన్న గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు, అక్కడ ఎమ్మెల్యేలు దాదాపు 140 మంది కేరళ మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య అయితే అందులో 102 మంది యూడీఎఫ్ కూటమి గెలుచుకుంది. ఎల్డీఎఫ్కి కేవలం 35 ఉన్నాయి, ఎన్డీఏకి ఒక 3 వచ్చాయి అంతే. అందులో కూడా యూడీఎఫ్ గెలిచిన 102లో కూడా 63, అంటే క్లియర్ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకే ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేసుకున్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. అయినప్పటికీ రకరకాల ఒత్తిళ్ళు ఇక్కడ పనిచేశాయి. ముఖ్యంగా ముగ్గురు మధ్య, ఒకటి వీడి సతీషన్, రెండోది రమేష్ చెన్నితాల. వీడి సతీషన్ ప్రెసిడెంట్ ఎల్ఓపిగా ఉన్నారు, అక్కడ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా అక్కడ ఉన్నారు. వీడి సతీషన్ దాదాపు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, అన్న అడ్వకేట్గా కూడా అక్కడ ప్రసిద్ధుడు. కేరళ జనంలో ఇమేజ్ ఉన్న నాయకుడు. కాబట్టి ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి, కేసీ వేణుగోపాల్ మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. ശ്രീ വി ഡി സതീശനെ അങ്ങേയറ്റം ഹൃദയം തുറന്ന് അഭിനന്ദിക്കാൻ ഈ സന്ദർഭം ഞാൻ ആഗ്രഹിക്കുന്നു. അദ്ദേഹത്തിന് എല്ലാവിധ പിന്തുണയും വാഗ്ദാനം ചെയ്യും. അത്തരം കാര്യങ്ങൾക്കൊന്നും ഇനി പ്രസക്തിയില്ല. ഞാൻ നിങ്ങളോട് ആദ്യമേ പറയുന്ന ഒരു കാര്യമുണ്ട്. നിങ്ങൾ ഡൽഹിയിലെ പത്രക്കാർ നിങ്ങളിവിടെ വന്ന് ചോദിച്ചപ്പോഴൊക്കെ ഹൈക്കമാൻഡ് തീരുമാനിക്കും. തീരുമാനം എന്തായാലും പാർട്ടി പ്രവർത്തക നിലയിൽ അത് ശിരസാ വഹിക്കും. ഇതല്ലേ ഞാൻ പറഞ്ഞിട്ടുള്ളൂ. ഇന്ന് വരെ വേറെ ഒന്നും പറഞ്ഞിട്ടുണ്ടോ? ഇതാണ് എൻ്റെ ഇപ്പോഴത്തെ ഹൈക്കമാൻഡ് ഇന്ന് തീരുമാനിച്ചു. ആ തീരുമാനം ശിരസാ വഹിക്കുന്നു. ആ തീരുമാനം നടപ്പിലാക്കേണ്ടതിന്റെ ഉത്തരവാദിത്വത്തിന്റെ ഭാഗമായിട്ട് നിൽക്കാനാണ് ഞാൻ ആഗ്രഹിക്കുന്നത്. പിന്നെന്താ സംശയം? എന്താ സംശയം? ഞാൻ അടിയുറച്ച കോൺഗ്രസ്സുകാരനാണ്. ജീവിതത്തിൽ ഞാൻ പറയാറുണ്ട്, മുമ്പേ പറയാറുണ്ട്, എന്താണ് ഏറ്റവും വലിയ ആഗ്രഹം എന്ന് ചോദിച്ചപ്പോൾ ഞാൻ പറയാറുണ്ട്, ത്രിവർണ്ണ പതാക പുതപ്പിച്ച് മരിക്കണം എന്നാണ് ആഗ്രഹം. അത് തന്നെ ഇപ്പോഴും ഞാൻ പറയുന്നു. അതിനകത്ത് ഗവൺമെൻറ് എല്ലാവിധ പിന്തുണയും കൊടുക്കും. അത് മുന്നോട്ട് പോകുന്നതിനുള്ള എല്ലാ സഹായങ്ങളും എൻ്റെ ഭാഗത്തുണ്ടാവും. മുതിർന്ന പദവിയിലേക്കൊക്കെ വരും എന്ന വാഗ്ദാനം മറ്റോ ഉണ്ടോ? അങ്ങനെയൊക്കെ കേൾക്കുന്നുണ്ട്. അല്ല, അത്തരം പ്രശ്നങ്ങൾക്കൊന്നും മറുപടി പറയേണ്ട കാര്യമില്ല. ഞാൻ പറഞ്ഞു, ഇത് പല സംസ്ഥാനങ്ങളിലും ഇത്തരം തീരുമാനങ്ങൾ പ്രഖ്യാപിക്കുന്ന ആളാണ് ഞാൻ. നിങ്ങൾക്കറിയാമല്ലോ, കർണാടകത്തിലായാലും തെലങ്കാനയിലായാലും ഹിമാചലിലായാലും ഇത്തരം തീരുമാനങ്ങൾ പ്രഖ്യാപിക്കുന്നതാണ്. കേരളമായതുകൊണ്ടാണ് ഞാൻ പ്രഖ്യാപനത്തിൽ മാറുന്നത്. അപ്പോൾ ആ പ്രഖ്യാപനത്തെ പൂർണ്ണമായിട്ടും അംഗീകരിക്കുക എന്നുള്ളതാണ് ഒരു കോൺഗ്രസ് പ്രവർത്തക എന്ന നിലയിൽ ഏറ്റവും ഇഷ്ടപ്പെടുന്നത്. നേതൃത്വം എല്ലാ വശങ്ങളും ആലോചിച്ചിട്ടായിരിക്കും തീരുമാനമെടുത്തിട്ടുണ്ടാവുക. നേതൃത്വത്തിന് പല പാരാമീറ്റേഴ്സും ഉണ്ടാവും.
തീരുമാനമെടുക്കാൻ ആ തീരുമാനം എടുക്കുന്നതനുസരിച്ച് അവർ ആ തീരുമാനം എടുത്തു. അല്ല, ആ തീരുമാനം അനുസരിച്ചിട്ട് അവർ തീരുമാനമെടുക്കും എന്നുള്ളതിന് സംശയമില്ല. അങ്ങനെ എടുത്തിരിക്കുന്നത്. അതൊന്നും ഉണ്ടാകാൻ പോണില്ല. കോൺഗ്രസിനെ അങ്ങനെ ഒരു പ്രശ്നം ഉണ്ടാക്കാൻ ആർക്കും പറ്റത്തുമില്ല. അല്ല, അതിപ്പം വേട്ടയാടിനെ കുറിച്ചൊന്നും ഞാൻ പറയുന്ന അർത്ഥമില്ല. അതൊക്കെ എനിക്ക് പ്രത്യേകിച്ചിട്ട് പാർട്ടിക്ക് ഉപരിയായിട്ടുള്ള ഒരു ഇമേജ് ഉണ്ടാക്കാറില്ല. പാർട്ടിയാണ് എനിക്കെല്ലാം. പാർട്ടിക്ക് ഉപരിയായിട്ടുള്ള ഇമേജ് ഒന്നും ഞാൻ ശ്രദ്ധിക്കാറുമില്ല, പോകാറില്ല. പാർട്ടി പ്രവർത്തകന് വേദന ഉണ്ടാകുമ്പോൾ എൻ്റെ മനസ്സും വേദനിക്കും. പാർട്ടിക്ക് ബുദ്ധിമുട്ടുണ്ടാകുമ്പോൾ എനിക്ക് വരും. ജനങ്ങളും പാർട്ടിയോടൊപ്പം നിൽക്കാൻ എന്നും ആഗ്രഹിച്ചിട്ടുള്ള ഒരു പ്രവർത്തകനാണ് ഞാൻ. അതുകൊണ്ട് എന്നെ അങ്ങനെ സൈബർ ഇടങ്ങളിലൊക്കെ ആക്ഷേപിച്ചിട്ടുണ്ടെങ്കിൽ അത് ഞാൻ സഹിച്ചോളാം. അതിനകത്തെന്താ? അതൊക്കെ തന്നെ കേരളത്തിൽ ഞാൻ ഇന്ന് തുടങ്ങിയതാണോ രാഷ്ട്രീയം? കഴിഞ്ഞ 10-45 വർഷമായാലും ഒരു സുപ്രഭാതത്തിൽ മുളച്ചു വീണതാണോ? എത്രയോ വർഷങ്ങളായിട്ട് എന്തെല്ലാം പ്രവർത്തനങ്ങൾ നടത്തിയിട്ടാണ് ഞാൻ ഇതുവരെ എത്തിയിരിക്കുന്നത്. അപ്പോൾ അതുകൊണ്ട് എവിടെയെങ്കിലും വെച്ച് ശക്തമായിട്ടുള്ള കടന്നാക്രമണങ്ങൾ ഉണ്ടാകുമ്പോൾ ആ കടന്നാക്രമണത്തിൽ ഭയന്നോടുന്നവരാണോ നമ്മളെല്ലാം? ആക്രമിക്കട്ടെ, ഇനിയും ആക്രമിക്കട്ടെ. അവർക്ക് ആക്രമിക്കുന്നവർക്ക് അത് സധൈര്യം തുടരാം. പക്ഷെ എന്റെ തീരുമാനം വളരെ ക്ലിയർ ആണ്. പാർട്ടിയാണ് വലുത്, ജനങ്ങളാണ് വലുത്. ആ തീരുമാനത്തിനനുസരിച്ച് എന്റെ പാർട്ടി ലീഡർഷിപ്പിനെ കുറിച്ച് എനിക്ക് അഭിമാനം തോന്നുന്നു. മുഖ്യമന്ത്രിയാവണമെന്ന് പറഞ്ഞ് അങ്ങ് മുഖ്യമന്ത്രിയാകണം എന്ന് പറഞ്ഞ് ഫ്ലക്സ് വെച്ചവരുണ്ട്. അവരൊക്കെ ഒരുപക്ഷെ നിരാശയിലാണ്. അവരോട് എന്താണ് അങ്ങേക്ക് പറയാനുള്ളത്? അവർക്ക് എന്റെ ശൈലി അവർക്ക് നന്നായിട്ട് അടിയുറച്ച പാർട്ടിക്കാരനാണ്. എനിക്ക് പറയാനുള്ളത്, ഈ തീരുമാനം അംഗീകരിക്കുന്നതിനും മുന്നോട്ട് കൊണ്ടുപോകുന്നതിനും അവരെല്ലാവരും കൂടെ ഉണ്ടാകണം എന്നുള്ളതാണ് എനിക്ക് പറയാനായിട്ടുള്ളത്. പാർട്ടിക്ക് ഉപരിയായിട്ടുള്ള ഒരു ഇമേജ് കേരളത്തിൽ ഉണ്ടായതായിട്ട് കണക്കാക്കപ്പെടുന്നുണ്ടോ? അങ്ങനെ ഞാൻ പറഞ്ഞു. അല്ല, ഇന്നത്തെ ദിവസങ്ങളിലും അങ്ങനെ ഒന്ന് കുത്തി ചോദിക്കാതെ ഞാൻ പറഞ്ഞില്ല. എനിക്ക് ഇത്രയേ പറയാനുള്ളൂ. ఇక కేసీ వేణుగోపాల్ మాట్లాడడం చూసాం. అంటే అధిష్టానం నిర్ణయాన్ని శిరస వహిస్తామంటూ కూడా కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడడం జరిగింది. అంటే సీఎం అభ్యర్థికి సంబంధించి వారు ప్రశ్నించిన నేపథ్యంలో కళ్యాణ్ మరిన్ని అప్డేట్స్ ని అందిస్తారు. అంటే కళ్యాణ్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల, ఈ సతీష్ అంటే ముగ్గురికి కూడా సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారు. ముందుగానే అధిష్టానం సీఎం అభ్యర్థిని ఎవరికి ఇవ్వబోతుందో ఒక ఒప్పందం ప్రకారమే ఇచ్చిందనుకోవచ్చు. అంటే ఎలాంటి అసంతృప్తులు లేకుండా ఈ సిచ్యువేషన్ ని చూస్తే లేదు సుమా, ఖచ్చితంగా కేసీ వేణుగోపాల్ మాటలు చెప్తున్నప్పటికీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను, అధిష్టాన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను, పార్టీ వేరు కాదు, నేను వేరు కాదు, సతీషన్కి మా అందరి మద్దతు ఉంటుంది. అంటే ఎవరైతే ముగ్గురు రేసులో ఉన్నారో రమేష్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్ మద్దతు కూడా సతీషన్కి ఉంటుంది. ఇది అధిష్టానం నిర్ణయం అని స్వయంగా కేసీ వేణుగోపాల్ చెప్పినప్పటికీ ఆయన కొంత నిరాశలో ఉన్నట్లే మనకు అర్థమవుతుంది. నిరాశలోనే కల్పించారు. ఎందుకంటే నిజంగా కేసీ వేణుగోపాల్ పోటీలో లేకపోతే, సీఎం రేస్లో లేకపోతే 10 రోజుల సమయం తీసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ అధిష్టానానికి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడు కేసీ వేణుగోపాల్. ఆయన ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. పార్టీ వ్యవహారాలన్నీ కూడా రాహుల్ గాంధీకి ఒక రకంగా రైట్ హ్యాండ్గా చెప్పొచ్చు. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ని రాహుల్ గాంధీ పక్కనే ఉంటూ పార్టీ వ్యవహారాలన్నీ చక్కబెట్టే వ్యక్తి కేసీ వేణుగోపాల్. ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీ వేణుగోపాల్కు అత్యంత సన్నిహితుడు. కేసీ వేణుగోపాల్కి ముఖ్యమంత్రి పీఠం, అంటే కేరళంలో ముఖ్యమంత్రి పీఠం వచ్చే దిశగా రేవంత్ రెడ్డి కూడా కొంత లాబింగ్ చేసినట్లు మనకు సమాచారం ఉంది. ఆయన చేశారు కూడా. రేవంత్ రెడ్డి కూడా కేసీ వేణుగోపాల్కే ముఖ్యమంత్రి అక్కడ కావాలని భావించారు. ఆ మేరకు తన వంతు ప్రయత్నాలు వేణుగోపాల్ కూడా, రేవంత్ రెడ్డి కూడా వేణుగోపాల్ తరఫున చేసినట్లు మనకు పక్కా సమాచారం ఉంది. ఈవెన్ ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి అయ్యారో సతీషన్తో కూడా రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్కు సహకరించాలని మాట్లాడినట్లు మనకు కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. అంటే వేణుగోపాల్ కోసమే, వేణుగోపాల్ రేసులోకి రావడం వల్లే వీడి సతీషన్ పేరు ప్రకటించడంలో జాప్యం జరిగింది. లేదంటే వీడి సతీషన్ డే 1 ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ఖరారయ్యేవారు. ముఖ్యమంత్రిగా ఇప్పటికైనా ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయేది. రమేష్ చెన్నితాల మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఆయన పోటీలో ఉన్నప్పటికీ ఆయన 3rd ఉన్నారు. అంటే ముగ్గురులో 3వ వ్యక్తి రమేష్ చెన్నితాల. మెయిన్గా ప్రధాన పోటీ మాత్రం వీడి సతీషన్, ఎల్ఓపి ప్రధాన ప్రతిపక్ష నేత కేరళ అసెంబ్లీలో, ఆయనకి, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, ఆయన మధ్య పోటీ ఉంది. కాకుంటే కేసీ వేణుగోపాల్ మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కూడా ఆయన కొంత డ్రాబ్యాక్. ఆయన పోటీ చేసి ఎమ్మెల్యేగా ఉంటే
ఖచ్చితంగా మరింత అడ్వాంటేజ్ కేసీ వేణుగోపాల్కి ఉండేది. కానీ వీడి సతీశన్ పోటీ చేశారు. ఆయన ఎమ్మెల్యేగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు, నాయకులు మద్దతు పూర్తిగా ఉంది. కొంత ఎమ్మెల్యేల్లో మాత్రం కేసీ వేణుగోపాల్ కూడా వీడి సతీశన్కి ఎంత మద్దతు ఉందో ఎమ్మెల్యేల వరకు కేసీ వేణుగోపాల్ కూడా అంతే మద్దతు ఉంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో దాదాపు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫండింగ్ ఇలాంటి కార్యకలాపాలన్నీ కూడా కేసీ వేణుగోపాలే చూశారు కాబట్టి ఆ ఎమ్మెల్యేలతో కొంత సాన్నిధ్యం ఉంది కాబట్టి వీడి సతీశన్కి వేణుగోపాల్కి దాదాపు సమానంగానే ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు, ప్రజల మద్దతు మాత్రం వీడి సతీశన్ వైపే ఉంది. కేరళలో అధికారంలోకి పార్టీ రావడానికి వీడి సతీశన్ గత 5 ఏళ్లుగా చేసిన పోరాటాలు కానీ, గత 5 ఏళ్లుగా ఆయన చేసిన యాక్టివిటీస్ కానీ అవే కారణమనే అభిప్రాయం కేరళం కాంగ్రెస్లో ఉంది. కాబట్టి కేరళ కాంగ్రెస్ నాయకులు అక్కడ ప్రజల మ్యాండేట్కు అనుగుణంగా అధిష్టానం కూడా ఆ ఒత్తిడికి తలొగ్గి నిర్ణయం తీసుకోక తప్పలేదు. అలా నిర్ణయం తీసుకున్న తర్వాత ఈరోజు ఉదయం కేసీ వేణుగోపాల్తో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్న నిర్ణయం. కేరళంలో ఉన్న దాదాపు క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అంతా కూడా వీడి సతీశన్ వైపే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి వీడి సతీశన్నే ముఖ్యమంత్రిగా మనం ఎన్నిక చేస్తున్నాం, మీరు అర్థం చేసుకోవాలి, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఉంటాయనే రకంగా కేసీ వేణుగోపాల్ని కూడా కొంత బుజ్జగించినట్లు మనకు తెలుస్తుంది. కేసీ వేణుగోపాల్ని బుజ్జగించిన తర్వాత ఆయన బుజ్జగింపులు అన్నీ పూర్తయినాకే వీడి సతీశన్ పేరు బయటకు వచ్చింది. ఆ తర్వాత కేసీ వేణుగోపాల్ ఏమైనా అసంతృప్తిలో ఉంటారేమో అని ఒక చర్చ, బయట స్పెక్యులేషన్ ఉంటుంది. కాబట్టి కేసీ వేణుగోపాల్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి అధిష్టాన నిర్ణయాన్ని స్వాగతించారు. వీడి సతీశన్కు తమందరి మద్దతు ఉంటుందని స్వయంగా కేసీ వేణుగోపాలే ప్రకటించి కొంత అపోహలు లేకుండా చూసుకునే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేసింది. అయినా 5 రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు వచ్చి 10 రోజులైనా ఇప్పటి వరకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకోకపోవడం, కేరళం సీఎం విషయంలో దాదాపు 10 రోజుల పాటు అక్కడ సీఎం పోస్ట్ లేకుండా ఆ రాష్ట్రం ఉంది. దీనిపై ప్రతిపక్షాల నుంచి, కొంత కాంగ్రెస్ కార్యకర్తల నుంచి కూడా విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో దీనికి ఒక ఎండ్ కార్డ్ వేసే దిశగా ఈరోజు కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. సుమా, మనకు తెలుసు ఈవెన్ కర్ణాటకలో కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు, కర్ణాటక, తెలంగాణలో కూడా గతంలో అక్కడ సిద్ధరామయ్యను సీఎం చేయడంలో కూడా హైడ్రామా చోటు చేసుకుంది. డీకే శివకుమార్ను ఒప్పించి, మెప్పించి, బుజ్జగించి ఆయన డిప్యూటీ సీఎంగా పెట్టి సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి చేసిన పరిస్థితి మనకు తెలుసు. ఆ తర్వాత తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డిని చేయడంలో కొద్ది రోజుల పాటు, 2-3 రోజుల పాటు క్యాంప్ రాజకీయాలు నడిచాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డిని, అదేవిధంగా బట్టి విక్రమార్కను వీళ్ళందరినీ బుజ్జగించి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కీలకమైన షాక్ ఇచ్చి బట్టి విక్రమార్కను డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేసి రేవంత్ రెడ్డిని సీఎంగా చేసిన పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కాలం నుంచి చాలా పెద్ద చరిత్ర ఉన్న పార్టీ కాబట్టి కొంత అందులో నాయకుల మధ్య పోటీ, ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఎక్కువ మందికి ఉండడం, ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి బుజ్జగింపుల పర్వం జరుగుతుంది. అయితే కేరళంలో జరిగిన ఈ 10 రోజుల ఎపిసోడ్ మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా ఏఐసీసీ అధిష్టానాన్ని కొంత బలహీనపరిచిందని చెప్పొచ్చు. ఎటకెలకు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అది కూడా కేరళ కాంగ్రెస్ నాయకుల అభిప్రాయం మేరకు, అక్కడ వచ్చిన ఫీడ్బ్యాక్ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకు అర్థమవుతుంది. సుమా, ఓకే, థ్యాంక్ యూ కళ్యాణ్.